నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 10 రోజులైనా ఆ చిన్నారి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలతో పాటు హనుమాన్ టీం కూడా విస్తృత గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో క్రూర మృగాల ప్రమేయం ఉందన్న కోణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఈ కేసులో ఒక కీలక అనుమానాన్ని వ్యక్తం చేశారు. చిన్నారి జ్ఞానేశ్వర్ని కొండ చిలువ మింగి ఉండవచ్చని సీఐ చెన్నకేశవరావు అనుమానిస్తున్నారు. కొండ చిలువ లాంటి క్రూర మృగాలు దాడి చేసినప్పుడు బాధితుల ఆనవాళ్లు అస్సలు కనిపించవని ఆయన అంటున్నారు. చిన్నారి బట్టలు కూడా దొరకకపోవడానికి ఇదే కారణం కావచ్చని సీఐ వివరించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా అడవి జంతువుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఇలాంటి ఘటనలు జరగవని పూర్తిగా కొట్టివేయాలమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. జ్ఞానేశ్వరిపై క్రూర మృగాల దాడి జరిగి ఉండవచ్చన్న అంశాన్ని అటవీ శాఖ అధికారులు ఒప్పుకోవట్లేదు. ఆ ప్రాంతంలో మనుషులపై క్రూర మృగాలు లేదా ఇతర వన్యప్రాణులు దాడి చేసిన ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని అంటున్నారు అటవీ శాఖ అధికారి పట్టాభి. అటవీ ప్రాంతంలో నిఘా పటిష్టం చేశామని, అలాంటి సంఘటనలకు అవకాశం లేదని తెలిపారు. పోలీసుల అనుమానాలు, అటవీ శాఖ ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండటం ఈ కేసులో మరింత గందరగోళానికి దారితీసింది. చిన్నారి తల్లి భవానీ మాత్రం పోలీసుల వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. ఆమె తన భర్త ఫ్రెండ్స్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చిన్నారి తల్లి భవానీ తన కుమార్తెను భర్త ఫ్రెండ్సే కిడ్నాప్ చేసి ఉంటారని గట్టిగా నమ్ముతున్నారు. గతంలో తన భర్తకు ఫ్రెండ్స్ కి ఈ కారు విషయంలో గొడవలు జరిగాయని, వాటిని మనసులో పెట్టుకుని పాపను కిడ్నాప్ చేసి ఉంటారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. 10 రోజులైనా చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ చిన్నారిని క్షేమంగా తిరిగి తీసుకురావాలని భవానీ వేడుకుంటున్నారు. ఈ కేసులో తల్లి ఆరోపణలు, పోలీసుల అనుమానాలు, అటవీ శాఖ ప్రకటనలు ఒకదానికొకటి పొంతం లేకుండా ఉండటం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు డ్రోన్లతో ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నాయి. చిన్నారి ఆచూకీ కోసం అణువణువు గాలిస్తున్నారు. కొండ ప్రాంతాలు, గుహలు, వాగులు, వంకలను కూడా వదలట్లేదు. తల్లి భవానీ ఆరోపణలతో పోలీసులు భర్త ఫ్రెండ్స్ పైన దృష్టి సారించారు. వాళ్లను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో త్వరలోనే క్లారిటీ వస్తుందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి జ్ఞానేశ్వరి ఎక్కడుంది? అసలు ఏం జరిగింది? అడవి జంతువులు దాడి చేశాయా లేక కిడ్నాప్ జరిగిందా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. క్రూర మృగాల కోణం, కిడ్నాప్ ఆరోపణలు, అటవీ శాఖ ఖండనలు, ఇలా అనేక డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. 10 రోజులుగా పాప ఆచూకీ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి పాప ఆచూకీ తెలపాలని జనం కోరుతున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా ఆశిద్దాం.